సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది మానియా, పెద్ది ఫీవర్ అనేది అసలు ఎక్కడ ఆగేటట్లయితే కనిపించట్లేదు. సో చిక్రీ సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 8 రోజులు అయిపోతుంది. సో 8 రోజులకు గాను కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే తెలుగులో 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది, 9,10,000 లైక్స్ తో. అంటే ఇది సౌత్ ఇండియాలోనే మొదటి సాంగ్, ఎంటైర్ సౌత్ ఇండియాలోనే మొదటి సాంగ్. అతి వేగంగా 50 మిలియన్ల వ్యూస్ ని రాబట్టడం, ఇది ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిక్రీ సాంగ్. సో రామ్ చరణ్ అనే వ్యక్తి, మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ ఉన్నటువంటి బొమ్మతో దిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మరొకసారి ప్రూవ్ అయింది. దానికి తోడు బుచ్చిబాబు గారి విజన్ కావచ్చు, ఆయన మేకింగ్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్ ఆయన విజువల్, అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ని తన కెమెరాలో క్యాప్చర్ చేసినటువంటి విధానం కావచ్చు, అలాగే లిరిక్ రైటర్ రాసినటువంటి లిరిక్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా న్యాయం జరిగింది ఈ రోజు. సో ఈ రోజు రిజల్ట్ ఆ రేంజ్ లో ఉంది. ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కి, రామ్ చరణ్ గారి స్టెప్స్ కి ఈరోజు రీల్స్ ఖండాంతరాలు దాటి చైనాలో కావచ్చు, జపాన్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అంటే ఒక గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి చిక్రీ అనేటువంటి సాంగ్. రీసెంట్ టైమ్స్ లో ఇంత అతి తక్కువ టైంలో సెన్సేషన్ అయినటువంటి సాంగ్, అతి తక్కువ టైంలో కొన్ని మిలియన్ వ్యూస్ రప్పించినటువంటి సాంగ్, వచ్చినటువంటి సాంగ్ ఏది లేదు. సో ఓవరాల్ గా అన్ని లాంగ్వేజెస్ లో చూసుకుంటే 75 మిలియన్ వ్యూస్ వచ్చింది. అలాగే ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ తెలుగులో 50 మిలియన్ వ్యూస్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. సో అప్పటికల్లా సాంగ్ అనేది 200 మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. జస్ట్ 1 వీక్ లోనే 50 మిలియన్ వ్యూస్ వచ్చిందంటే ఇంకో 50 మిలియన్ వ్యూస్ రావడానికి నాకు తెలిసి ఇంకా, అంటే సాంగ్ రోజులు పెరిగే కొద్దీ కాస్త వ్యూవర్షిప్ తగ్గుతూ ఉంటుంది, కాకపోతే మెల్లగా అలా వెళ్తూ ఉంటుంది, వ్యూవర్షిప్ అయితే ఆగదు. 1 వీక్ లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది అని అంటే ఇంకో 2 వారాల్లో ఖచ్చితంగా 3 వారాల్లో అయితే ఇంకో 50 మిలియన్ వ్యూస్, అంటే నెల రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా రాబడుతుంది. సినిమా రిలీజ్ నాటికి 200-300 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసంలా. సో అది అలా ఉంది చిక్రీ మానియా. సో దీని తర్వాత మనకి అసలైనటువంటి సాంగ్ రాబోతుంది. ఇంకా 4 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. సో నెక్స్ట్ సాంగ్ అనేది ఎలా ఉండిద్దా అనేది అది మీకు తర్వాత చెప్తాను. బికాస్ దీనికంటే కూడా నెక్స్ట్ లెవెల్లో సాంగ్, దానికి కూడా జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారని చెప్పేసి తెలుస్తోంది. సో దీన్ని కూడా జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. దీనికంటే మించి ఆ సాంగ్ ఉండబోతుందంట. సో ఆ సాంగ్ December 31st మన ముందుకు దించబోతున్నారు, న్యూ ఇయర్ సందర్భంగా. సో అది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ గ్యాప్ అనేది మనం చిక్రీతో నింపేద్దాం. చిక్రీ సాంగ్ ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారు? లూప్ లో డైలీ వింటున్నాను నేను, దగ్గర ఒక 10 times అయినా వింటున్నాను. నైట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పడుకుంటే పొద్దున్న లేస్తున్నాను, పొద్దున్న లేచి చూస్తే ఇంకా ప్లే అవుతూనే ఉంటుంది అది. సో ఆ చిక్రీ ఫీవర్ అనేది హెడ్ లోకి ఎక్కేసింది అనమాట. సో దట్స్ ద అప్డేట్. సో ప్రతి యొక్క చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.